ఎన్టీఆర్ గారి వాయిస్ ఉంది కాబట్టి ఆ ఎన్టీఆర్ గారి వాయిస్ వింటేనే మాకు గూస్ బాంబ్స్ వస్తాయి. ఏ ఫ్యాన్ కూడా ఊహించలేడు అలాంటి కట్అవుట్ అలాంటి లుక్ వస్తాయని. కింగ్డమ్ కూడా ఆయన తగ్గట్టు పేరు పెట్టిండు అన్న. కింగ్డమ్ ట్రేజర్ అయితే వచ్చింది విజయ్ దేవరకొండది. అవునన్నా, ఎలా కనిపించింది అన్న? నేను ఆఫీస్ మానేసుకొని మరి ఆ రోజు మొత్తం ఇంటి దగ్గర ఉన్నా. వచ్చిన 2 minutes కే చూసిన అసలు కింగ్డమ్ లో ఒక కింగ్ ఎలా ఉండాలో సేమ్ అలా ఉన్నాడు. నేను ఇంతకు ముందు మన గీత గోవిందము లైగర్ లా ఉంటా అని చెప్పేసి అనుకున్నా, కానీ నాకు మొత్తం ఆపోజిట్ లో ఉంది. ఆ లుక్స్ ఏంది భయ్యా, మన పుష్పరాజ్ అన్నట్టు వైల్డ్ ఫైర్ అన్నట్టు అంత వైల్డ్ గా ఒక డిస్కవరీ ఛానల్ లో ఒక పులి ఎక్కడి నుంచి వస్తున్నట్టు అంత వైల్డ్ గా ఉండు మనోడు ఎట్లా చూసుకున్నా సరే. అబ్బా బీజిఎం కూడా మస్తు వచ్చింది. కానీ ఈ సినిమాకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మన ఎన్టీఆర్ గారు ఆయన ఇంతకు ముందు ఒక సినిమాకు వాయిస్ ఇచ్చారు. సో దానికి మించి ఉందన్న ఇది వాయిస్. అసలుకి మనకి విజయ్ దేవరకొండకి ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్. నాకు తెలిసి పాన్ ఇండియా మూవీ లాగా ఏమన్నా రికార్డ్స్ బద్దలు కొట్టాలనుకున్నా ఇదే మంచి ఛాన్స్. ఎట్లా చూసుకున్నా మనోడికి ఒక 70% లైక్ హైక్ ఉన్నట్టు ఉంది. మనకి ఫ్యాన్స్ అయినా సరే ఏదైనా సరే ఇంకొక 30% 40% మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక చేస్తే మాత్రం కంపల్సరీ సినిమా మాత్రం ఈ టాలీవుడ్ లో ఏ రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ బద్దలయ్యే ఛాన్సెస్ కంపల్సరీ ఉన్నాయి. అండ్ సలార్ ఈ వైపు కనిపిస్తుంది, సలార్ కేజీఎఫ్ ఆ వైపు కనిపిస్తుంది అని అంటున్నారా? నేను విజయ్ దేవరకొండ అభిమాని అన్న. లైక్ నేను కూడా సలార్ సినిమా కూడా చూసిన, కాకపోతే అంత బ్యాక్గ్రౌండ్ చూపించినంత మాత్రం ఆ మూవీ అని చెప్పేసి అనుకోవడం చాలా టైప్ లో ఉంటది. లేదన్న, ఆ టైప్ లో ఉంటే ఆల్రెడీ చూసిన దానికి ఎందుకు తీస్తారన్న? మళ్ళా మీరు ఏదో ఒకటి చెప్పేసి మా ఫ్యాన్స్ ని మళ్ళీ డిసప్పాయింట్ చేసినట్టు ఉంటది. సో ఇలా చూసుకున్నా సరే సలార్ కి దీనికి మించి ఉంటుంది. నాకు తెలిసి సలార్ కి మించి ఉంటుంది అనుకుంటా సినిమా. సో సలార్ ఆల్రెడీ రికార్డ్స్ కొన్ని క్రియేట్ చేసింది, ఆ రికార్డ్స్ ని కూడా బద్దలు కొట్టే అంత ఉంది. సో ఇలా చూసుకున్న బీజిఎం కూడా చాలా మందికి నచ్చలే అంటున్నారు. సో ఒక 2-3 ఏమంటారు ఒక 10 to 40 seconds అట్లా చూస్ చేసి మీరు దాని అంచనా వేయొద్దు. కంపల్సరీ ఒక వేరే లెవెల్ లో ఉంటది అది కూడా. సో నాకు తెలిసినంత వరకు అయితే ఎందుకో మళ్ళీ టాలీవుడ్ ఇండస్ట్రీలో పుష్ప రికార్డ్స్ కూడా బ్రేక్ అయితే అని చెప్పేసి అనిపిస్తుంది. కొంతమంది విజయ్ ని కొంచెం ఇంతకు ముందు ట్రోల్ చేశారన్న, దాని గురించి వాళ్ళ గురించి ఏం చెప్తామన్నా? నాకు తెలిసి వాళ్ళ గురించే ఈ సినిమా. ఎందుకంటే లైగర్ సినిమా చూసి చాలా మంది చాలా చెప్పారు. సో వాళ్ళ లాంటి వాళ్ళ గురించే ఈ సినిమా. సరే కొంచెం లేట్ గా తీసినా సరే అందరికి బుద్ధి చెప్పాలని చెప్పేసి మా వాడు మళ్ళీ వస్తున్నాను. అండ్ లాస్ట్ లోని ఆ ట్రేజర్ లోని తగలబెట్టేస్తా అనే డైలాగ్ కూడా. అవునన్నా, ఇప్పుడు ఎన్టీఆర్ గారు వాయిస్ ఉందన్న. మా విజయ్ దేవరకొండ యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో 2 కంబైన్ వస్తున్నాయి కాబట్టి థియేటర్లు మొత్తం తగలబడిపోతాయి అన్న. దీనికి మాత్రం కంపల్సరీ దేవరకొండకు దేవర సపోర్ట్ ఎటువంటి వరం ఇచ్చే అవకాశం ఉంది? చాలా పెద్ద అవకాశం ఇచ్చినట్టు ఉంది. నాకు తెలిసి ఇంకో 10 సినిమాలు తీసినా సరే విజయ్ దేవరకొండకి అంతగానం హిట్ రాదు నాకు తెలిసినంతవరకు అయితే. ఎందుకంటే ఎన్టీఆర్ గారి వాయిస్ ఉంది కాబట్టి ఆ ఎన్టీఆర్ గారి వాయిస్ వింటేనే మాకు గూస్ బాంబ్స్ వస్తాయి. అట్లాంటిది సినిమా ఎక్స్పెక్టేషన్స్, సినిమా ఎలా ఉన్నా సరే మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా సరే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయినా సరే అలా ముందుకు తీసుకెళ్లి రికార్డ్స్ మొత్తం పగలగొట్టేటట్టు ఉంటది అన్న. కంపల్సరీ కంబ్యాక్ అంటారా? మరి కంబ్యాక్ కంపల్సరీ అన్న. ఒక ఏమంటారు ఒక 10-20 రోజులు ఒక పులి ఆహారం తినకుండా ఉంటే ఎట్లా వేటాడుతుందో కంపల్సరీ రికార్డ్స్ మొత్తం అట్లా వేటాడుతాడు మా విజయ్ దేవరకొండ. మాటలు చెప్పలేనన్న, అసలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఒక పెద్ద ఎక్సైట్మెంట్ తోటి ఉన్నాను. లైగర్ మించిపోతుంది అన్న. లైగర్ ఏం కాదు కానీ లైగర్ వచ్చినప్పుడే చాలా మంది అనుకున్నారు అసలు మొత్తం. ఆయన ఒక మాట అంటూ 2021 में आग लगा देंगे इंडिया पूरा, ఆ డైలాగ్ తోటి సంపేషన్ అన్న. నేను ఫ్యాన్ అన్న. లుక్ ఎలా కనిపించింది అన్న? లుక్ అన్న అది అదేదో ఎనిమల్ ఉంటుంది చూడండి, అదేదో చింపాంజీ లాంటి అంటారు చూడు, మొత్తం చెస్ట్ కనిపిస్తుంది చూడండి. దానికి మించి భయంకరంగా కనిపిస్తుంది అసలు తెలుసా విజయ్ దేవరకొండ. అసలు ఏ ఫ్యాన్ కూడా ఊహించలేడు అలాంటి కట్అవుట్ అలాంటి లుక్ వస్తాయని. కింగ్డమ్ కూడా ఆయన తగ్గట్టు పేరు పెట్టిండు అన్న. ఇంకోటి తెలుసా, సినిమా మొత్తం చూసినాం కదా అసలు కింగ్డమ్ మీద పెట్టారని అర్థమవుతుంది అన్న. దీంతో పాటు ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చాడు. ఇంకోటి తెలుసా, ఎన్టీఆర్ చాలా పెద్ద స్టార్ అన్న. మొన్న విజయ్ దేవరకొండ వచ్చిండు, ఆయనతోటి కలిసి సినిమాలలో అవకాశాలు ఇస్తున్నారు. నిజంగా ఒక విజయ్ దేవరకొండ ఫ్యాన్ గా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే పెద్ద స్టార్లు కలుస్తూ విజయ్ దేవరకొండ తోటి. మన హిందీ ఎనిమల్ హీరో అనిరుద్ హీరో, మళ్ళా ఇంకా తమిళ హీరో పేరేంది? తమిళ హీరో మొన్న సినిమా వచ్చింది కదా కంగువా హీరో. మళ్ళా ఇంకేందంటే మన ఎన్టీఆర్ హీరో. అలాంటి పెద్ద హీరోలు కూడా అతని తోటి కంబైండ్ అవుతారు అంటే ఆ సినిమా నీకు చెప్పలేమన్నా, చాలా హిట్ అవుతుంది అన్న. దానికోసం నేను చాలా వెయిటింగ్ లో ఉన్నా. కంబ్యాక్ అనుకుంటావా? మళ్ళీ కంబ్యాక్ కాదన్న, పెద్ద బ్లాక్ బస్టర్. కంబ్యాక్ అయితే చిన్న మాట నువ్వు చెప్పడం, చాలా పెద్ద బ్లాక్ బస్టర్. లాస్ట్ లోని తగలబెట్టేస్తా అని డైలాగ్ అదే చెప్తున్నా.
అది తగలబెట్టడం అనేది ఆయన చెప్పడం మామూలే, మెల్లనే చెప్తాడు. ఇంకా అది ఒక బాహుబలి లాగా ఒక పెద్ద పెద్ద డైలాగ్ ఉంటుంది చూడండి, ఆ డైలాగ్ రూపంలో చెప్తే అసలు తగలబడిపోతాయి థియేటర్ లో, అసలు మామూలుగా ఉండదు. మరి నిజంగానా దాని మీద ఫుల్ ఎక్స్పెక్టేషన్ నేనే కాదు చాలా మంది ఉన్నారు, వరల్డ్ వైడ్ మొత్తం ఇట్లా వెయిటింగ్ ఉన్నారు ఆ సినిమా మీద. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను.